హాయ్ అండి, నమస్తే, హలో. ఈరోజు మటన్ కర్రీ చూద్దాం. ఎంతో మెత్తగా మటన్ కర్రీ చాలా టేస్టీగా. ముందుగా పావు కిలో మటన్కి 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని, బిర్యానీ ఆకు, లవంగ మొగ్గ, యాలక్కాయ వేసుకొని వేపిన తర్వాత ఆనియన్స్ వేసుకొని వేపుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత మటన్ కూడా ఫ్రై అవనిచ్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కుక్కర్ ఒక 10 విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. విజిల్స్ వేయించుకుంటే బాగా మెత్తగా ఉడికిపోతుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు విజిల్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మటన్ కర్రీ. ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోతుంది. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఉడికిపోయిందండి, వాటర్ అంతా అయిపోయినాయి కదా. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ సరిపోలేదు, కొద్దిగా సాల్ట్ వేసాను. వాటర్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు రైస్తో టేస్ట్ చూసేద్దాం. ఇది సూప్, హోమ్ మేడ్ సూప్. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది.